జూన్లోనే ఇరాన్ చేతికి అణ్వాయుధం తయారీకి ఐఆర్జీసీ గ్రీన్ సిగ్నల్, వణుకుతోన్న ట్రంప్. ఈ టైటిల్ చూడగానే ఎవరైనా భయపడాల్సిందే. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతోన్న ప్రతిసారి కూడా ప్రపంచం దృష్టి ఒక దేశంపై నిలుస్తుంది, అదే ఇరాన్. చమురు సంపద, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, ప్రాంతీయ రాజకీయ ప్రభావం వంటి కారణాలతో ఇప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఇరాన్ ఇప్పుడు తన అణు కార్యక్రమం కారణంగా మరోసారి అంతర్జాతీయ చర్చలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న 90% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు అమెరికా, ఇజ్రాయెల్, యూరోపియన్ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధ యురేనియాన్ని ట్రంప్ అణుధూళిగా అభివర్ణిస్తూ ఆ నిల్వల్ని అంతర్జాతీయ పర్యవేక్షణకు అప్పగించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, హర్మూజ్ జలసంధిలో స్థిరత్వం, పశ్చిమాసియా భద్రత వంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ యురేనియం నిల్వల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇరాన్ నిజంగానే అణుబాంబు తయారీకి దగ్గరలో ఉందా, లేదంటే పాశ్చాత్య దేశాలు ప్రమాదాన్ని అతిశయోక్తిగా చిత్రీకరిస్తూ ఉన్నాయా అని. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా యురేనియం శుద్ధి ప్రక్రియ గురించి అర్థం చేసుకోవాలి. సాధారణంగా సహజ సిద్ధంగా లభించే యురేనియంలో అణు విద్యుత్ ఉత్పత్తికి లేదా అణ్వస్త్రాల తయారీకి అవసరమైన యురేనియం శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా శుద్ధి చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం సాధారణంగా 3 నుంచి 5% శుద్ధి చేసిన యురేనియం సరిపోతుంది. కానీ అణుబాంబు తయారీకి దాదాపు 90% శుద్ధి చేసిన వెపన్ గ్రేడ్ యురేనియం అవసరం. ప్రస్తుతం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటే IAEA అంచనాల ప్రకారం ఇరాన్ వద్ద సుమారు 60% స్థాయి వరకు శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోన్న ప్రధాన అంశం. ఎందుకంటే 60% స్థాయి నుంచి 90% స్థాయికి చేరుకోవడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన దశ కాదు. ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్న దేశం కొద్ది వారాల్లోనే లేదా కొన్ని సందర్భాల్లో కొద్ది రోజుల్లోనే ఆయుధ గ్రేడ్ యురేనియాన్ని సిద్ధం చేయగలదని నిపుణులు చెబుతూ ఉన్నారు. అమెరికా ఆందోళన కూడా ఇదే. ఇరాన్ అధికారికంగా తమకు అణ్వస్త్రాల అభివృద్ధి లక్ష్యం లేదని, తమ అణు కార్యక్రమం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి, వైద్య పరిశోధనలు, శాస్త్రీయ అవసరాల కోసమేనని చెబుతోంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆ వాదనను పూర్తిగా నమ్మడం లేదు. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తికి 60% స్థాయికి శుద్ధి చేసిన యురేనియం అవసరం ఉండదని వారు వాదిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ భద్రతా విశ్లేషకుల అంచనాల ప్రకారం ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న 60% శుద్ధి చేసిన యురేనియంతో 10 వరకు అణుబాంబులకు అవసరమైన పదార్థాన్ని సిద్ధం చేయవచ్చని చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. యురేనియం ఉంటే అణుబాంబు తయారైనట్లు కాదు. అణుబాంబు తయారీ అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. మొదట యురేనియం హెక్సాఫ్లోరైడ్ రూపంలోని వాయువును అత్యంత శుద్ధ స్థాయికి తీసుకెళ్లాలి. ఆ తర్వాత వాయువును లోహ రూపంలోకి మార్చాలి. తర్వాత అణుబాంబు తయారీలో చాలా కీలకమైన కోర్ను తయారు చేయాలి. దాన్ని పేల్చేందుకు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే విస్ఫోటక వ్యవస్థలు, ట్రిగ్గర్ మెకానిజం, నియంత్రణ వ్యవస్థలు అభివృద్ధి చేయాలి. ఇవన్నీ అత్యంత రహస్యమైన, క్లిష్టమైన సాంకేతిక ప్రక్రియలు. ఇరాన్ వద్ద ఈ సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయనే విషయంపై స్పష్టత లేదు. గతంలో నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి అణు కేంద్రాల్లో ఈ తరహా పరిశోధనలు జరిగినట్లుగా పాశ్చాత్య దేశాలు ఆరోపించాయి. అయితే ఇరాన్ వాటిని ఖండించింది. మరోవైపు ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడులు కూడా ఈ చర్చలో కీలకంగా మారాయి. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడుల్లో కొంత మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ముఖ్యంగా భూగర్భంలో ఉన్న నిల్వల పరిస్థితిపై ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. కొన్ని నివేదికల ప్రకారం శుద్ధ యురేనియంలో కొంత భాగం నేలమాళిగల్లో చిక్కుకుపోయి అక్కడ ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. అక్కడికి చేరుకోవడం కూడా అంత సులభం కాదని నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం మరొకటి ఉంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 5% స్థాయికి శుద్ధి చేసిన 6,000 కిలోలకు పైగా యురేనియం నిల్వలు ఉన్నాయని అంచనాలు చెబుతూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న 60% యురేనియం నిల్వలు తగ్గిపోయినా కూడా భవిష్యత్తులో మరిన్ని అధిక శుద్ధి నిల్వలను తయారు చేసుకునే సామర్థ్యం ఇరాన్కు ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, అధునాతన సెంట్రిఫ్యూజుల తయారీలో ఇరాన్ ఇప్పటికే గణనీయమైన నైపుణ్యాన్ని సంపాదించడం. ఈ యంత్రాలే యురేనియం శుద్ధి ప్రక్రియకు గుండెకాయ లాంటివి. ఒకసారి ఈ సాంకేతిక పరిజ్ఞానం చేతికొచ్చాక అవసరమైన ముడి పదార్థం ఉంటే మళ్ళీ అధిక స్థాయి శుద్ధిని సాధించడం కష్టమైన పని కాదు. అందుకే ప్రస్తుతం జరుగుతోన్న అమెరికా, ఇరాన్ చర్చల్లో యురేనియం నిల్వల అంశం అత్యంత కీలకంగా మారింది. అమెరికా దృష్టిలో ఈ నిల్వల్ని తగ్గించడం లేదా అంతర్జాతీయ నియంత్రణలోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన లక్ష్యం. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ నిల్వల్ని
చర్చల్లో బేరసారాల సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. హర్ముజ్ జలసంధి సమస్య, ఆర్థిక ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ భద్రత, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు, అమెరికా ఒత్తిడి, ఈ అన్ని అంశాల మధ్య ఇప్పుడు యురేనియం నిల్వలే ప్రధాన చర్చాంశంగా మారాయి. ఒక్కవేళ ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి అంగీకరిస్తే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే పరిస్థితి మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. మొత్తం మీద ఇరాన్ వద్ద ప్రస్తుతం అణుబాంబు ఉందని చెప్పలేం. కానీ అణుబాంబు తయారీ దిశగా అవసరమైన కీలక దశల్లో ఒకటైన అధిక శుద్ధి యురేనియం మాత్రం గణనీయంగా ఉంది. సాంకేతిక అవరోధాలు ఇంకా ఉన్నప్పటికీ యురేనియం శుద్ధి స్థాయి పెరిగే కొద్దీ అణ్వస్త్ర సామర్థ్యానికి దూరం తగ్గిపోతుందనేది వాస్తవం. అందుకే ప్రపంచ దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి.